హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ అరియర్స్ అయితే అకౌంట్లో జమ అవుతున్నాయండి. జిల్లాలకు ఎంత అరియర్స్ ఏ జిల్లాలకి జమ అయ్యాయి అనే విషయాన్ని అయితే పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 7 ఇన్స్టాల్మెంట్స్ డిఏ అరియర్స్ అయితే నాగర్ కర్నూలులో జమ కావడం అయితే జరిగిందండి. జీవో నెంబర్ 50 డిఏ అరియర్స్ క్రెడిట్ జస్ట్ వనపర్తిలో అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే జమ కావడం జరిగింది. ములుగులో కూడా డిఏ అరియర్స్ అయితే క్రెడిట్ కావడం జరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించి కూడా 9 ఇన్స్టాల్మెంట్స్కి సంబంధించిన డిఏ అరియర్స్ అయితే జమ కావడం జరిగింది. ఒక చోట 6 డిఏ అరియర్స్ పోలీస్ శాఖ వారికి అయితే జమ కావడం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకి ఇది గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. డిఏ అరియర్స్ అయితే గత 2 రోజుల నుంచి కూడా జమ అవుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో పెండింగ్ అరియర్స్ అన్ని పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం. ఇక ఏపీ ప్రభుత్వానికి వచ్చినట్లయితే ఏపీలో కూడా ఉద్యోగులకు సంబంధించి ఈ రోజు నుంచి జమ అవుతాయి అన్నది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ రోజు నుంచి ఉద్యోగులకు సంబంధించి డిఏ అరియర్స్ కొంతమేర జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. మే నెల పూర్తి అయ్యేలోపు కాస్త డిఏ అంటే కొంతమేర పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర డిఏ అరియర్స్ అయితే జమ అవుతాయి అన్నది ఒక తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.